హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్సిపెస్. ఈరోజు మనం కాజు బర్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం ఈ కాజు బర్ఫీని టేస్టీగా చాలా తొందరగా సాఫ్ట్గా అండ్ తక్కువ కాస్ట్లో ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాజు 2 కప్స్, షుగర్ 3/4 కప్, వాటర్ 1/2 కప్, ఘీ 2 టీ స్పూన్స్, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్. కాజు బర్ఫీకి ఎప్పుడైనా బద్ద జీడిపప్పు ఉంటుంది కదా, అది తీసుకోండి. తక్కువ కాస్ట్లో మనకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ సిరప్ చేసుకోవాలి. దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వాటర్ అండ్ షుగర్ వేసి ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు జార్లో కాజు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఫుల్ స్పీడ్లో ఒకేసారి గ్రైండ్ చేయకూడదు. 1 సెకండ్ గ్రైండ్ చేస్తూ ఆపుతూ ఉండాలి, లేదంటే పౌడర్గా రాకుండా ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఈ కాజు పౌడర్ మనం జల్లించుకోవాలి. జల్లించాక కొంత పీసెస్లా ఉండిపోతుంది కదా, ఆ పీసెస్ని మరొక కప్ కాజుని వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇందాక చూపించాను కదా, అలా ఆపుతూనే గ్రైండ్ చేయాలి. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్, జార్ తడిగా ఉండకూడదు. అలానే కాజు కూడా డ్రైగా ఉండాలి, లేదంటే మనం కాజు పౌడర్ చేసినప్పుడు పేస్ట్లా అయిపోతుంది. ఫైనలీ కాస్త కాజు పౌడర్ మిగులుతుంది. ఇది మీరు స్టోర్ చేసుకొని పాయసాల్లో కానీ కర్రీస్లో వాడుకోవచ్చు. ఇటువైపు షుగర్ సిరప్ బాయిల్ అవుతుందండి. ఈ స్వీట్కి ఒక్క తీగ పాకం రావాలి, అంతవరకు మనం బాయిల్ చేసుకోవాలి షుగర్ని. ఇలా చూడండి, 1 స్టింగ్ రావాలి. ఈ స్టేజ్లో మనం కాజు పౌడర్ వేసుకోవాలి. కాజు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనకి కాస్త పేషెన్స్ కావాలండి, బికాజ్ ఇది లో టు మీడియం ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. అడుగు అస్సలు అంటుకోకూడదండి. అలా ఒక్క 5 మినిట్స్కి చిక్కబడుతుంది ఇది. ఇప్పుడు యాలకుల పొడి వేసి 1 స్పూన్ ఘీ వేసి మరో 5 మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి. ఈజీగా 7 to 10 మినిట్స్ పట్టేస్తుందండి పేస్ట్ అంతా దగ్గర అవ్వడానికి. కాస్త దగ్గరికి అయ్యాక ఇప్పుడు స్పూన్ తోటి కాజు పేస్ట్ని తీసి అది చల్లారాక చేతులకి ఘీ అప్లై చేసుకొని ఇలా తీసి బాల్లా చేసుకుంటే అది స్వీట్ రెడీ అయిపోయినట్టుగా. లేదు బాల్లా రాకుండా బంకగా ఉంటే కాసేపు స్టవ్ పై ఉంచాలి. ఇది ఇప్పుడు రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్కి కానీ కిచెన్ గట్టు క్లీన్ చేసి కానీ లేదంటే టేబుల్ పైన ఘీ అప్లై చేసుకొని ఈ పేస్ట్ వేసి ఇలా అట్ల పుల్లతో చల్లారబెట్టుకోవాలండి. ఇక్కడ చెయ్యి వాడొద్దు, చాలా వేడిగా ఉంటుంది. సో ఇలా అట్ల పుల్లతో చల్లారబెట్టుకోవాలి. ఏంటి ఇంత పలుచగా ఉంది, గట్టిగా పడుతుందా అనే డౌటే పడక్కర్లేదండి. అసలు మీరు ఒక 5 మినిట్స్ అయ్యాక చల్లారబెట్టుకుంటే అలా దగ్గరికి అయిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత దగ్గరికి అయిపోయిందో. కాజు పేస్ట్ కాస్త గోరువెచ్చగా ఉండగా ఇప్పుడు మీరు చేతితో చపాతీ పిండిలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫైనల్గా సాఫ్ట్ డో అయిపోతుంది. ఇప్పుడు షేప్ చేసుకోవాలి. చపాతీ కర్రకి ఘీ అప్లై చేసి ఇలా రోల్ చేసుకోవాలి. కాస్త చల్లారాక డైమండ్ షేప్స్లో కట్ చేసేసుకోవడమే. ఈజీగా వచ్చేస్తాయండి. ఈ కాజు బర్ఫీ స్వీట్ షాప్లో కంట ఇలా ఇంట్లోనే మన చేతులతో చేసుకుంటే ఆ కిక్కే వేరబ్బా. తప్పకుండా ట్రై చేయండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుందండి. జస్ట్ కాజు, షుగర్, కొంచెం యాలకుల పొడి, ఒక 2 స్పూన్ల ఘీ ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో, సాఫ్ట్గా, ఎంత మంచి టెక్స్చర్తో వచ్చింది. మీకు అంటుకునేట్టు అనిపిస్తే ఇలా అట్ల పొడితో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇట్స్ వెరీ యమ్మీ. డూ ట్రై ఇట్ గైస్. Thank you for watching. Please like, share, subscribe to my channel.